మీరు రెగ్యులర్ గా పాటల ద్వారా ఓ నెలకి ఎంత సంపాదిస్తారు? అలాగే గతంలో రాసిన పాటలకి మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది? దాంట్లో ఎంత పర్సెంటేజ్ వస్తుంది రావచ్చు? నిజంగా చెప్పాలంటే నెలకి ఎంత సంపాదిస్తానన్న లెక్క నా దగ్గర లేదండి. కారణం ఒక్కో పాట నెలల తరబడి పడతది రాయడానికి. అవును. హ్మ్. హ్మ్. ఒక్కో పాట వెంటనే వచ్చేస్తుంది. రాయడానికి 2 రోజుల్లో అయిపోద్ది. హ్మ్. కానీ దానికి సంబంధించిన పారితోషికం రావడానికి నెలల తరబడి పట్టొచ్చు. ఇప్పుడు మీరు పెన్షన్ రూపంలో ఎంత వస్తుందని అడుగుతున్నాను నేను. అడిగేది అది కంపేర్ చేసేది. పర్సెంటేజ్ పెన్షనా? ప్రకారంగా. హ్మ్. పర్సెంటేజ్ ప్రకారం. నాకు ఫిగర్‌లు అవసరంలా. ఫిగర్‌లు హ్మ్. నాకు అవసరంలా. అది మీకు ప్రొడ్యూసర్‌కుండే అండర్‌స్టాండింగ్ ఇది. హ్మ్. రాయల్టీ అంటే నేను ఒక గత సంవత్సరం అయితే 16,00,000 రాయల్టీ వచ్చింది హ్మ్. సంవత్సరానికి. సంవత్సరానికి. హ్మ్. అంటే యావరేజ్‌గా సంవత్సరానికి ₹1,00,000 పైన వస్తుంది మీకు. నెలకి. హ్మ్. అది అది ఈ సంవత్సరం అంత వస్తదని చెప్పలేం. ఇప్పుడు ఆ! ఒక్కో సంవత్సరం ఏదైనా మళ్ళీ నంబరే గదా! మిలియన్స్ ఉన్న పాటలు ఆ! ఉన్న రోజుల్లో వస్తది ఒక్కోసారి. ఒక పాటల రచయిత రాసిన పాట వల్ల ప్రజల్లో ఎలాంటి మార్పు వస్తుందనుకుంటున్నారు? సినిమా పాట ఇప్పుడు కేవలం అభ్యుదయ భావం కంటే కూడా వినోదానికి ఎక్కువ పెద్దపీటేస్తుందండి. ఆ! కాబట్టి సినిమా పాట ఇప్పుడున్న ఎక్కువ సన్నివేశాలు తీసుకొచ్చే మార్పేంటంటే, వినోదం ఇచ్చి, ఆ వినోదం ద్వారా వాళ్ళ ఒత్తిడి తగ్గించి, మళ్ళీ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉత్సాహంగా పాల్గొవడానికి ఉపయోగపడుతుంది. హ్మ్. ఆ ఒత్తిడిలో ఉన్నవాడిని ఆ ఒత్తిడిలో ఉన్నవాడిని మళ్ళీ ఉత్సాహంగా పని కోసం పరిగెట్టింపజేసే మార్పు వరకు తీసుకురాగలుగుతుంది జోష్ ప్రస్తుతానికి. పెంచుతుంది. అంతే. రీసెంట్‌గా మన ప్రజా గాయకుడు గద్దర్ గారు చనిపోయారు. ఆయన గురించి 4 మాటలు. ఒక ఆశయం కోసం కళని వాడుకుని, కళని ఆయుధంగా చేసుకుని, సమాజంలో వారికి తీసుకురావాల్సిన మార్పు కోసం ప్రయత్నించిన ప్రతి కళాకారుడు కూడా మనకి ఆదర్శవంతుడే. నిజం చెప్పాలంటే ఆయన లోగడ ఆర్. నారాయణమూర్తి గారు కూడా చెప్పారు. 'పురై రిక్షా' సినిమాలో పాటలు రాసినందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదాయన. హ్మ్. నీ సినిమాల ద్వారా సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నావు. నా జీవితాశయం కూడా అదే. ఆ మార్పుకి నా పాటలు సహకరిస్తాయనుకుంటే నేను చేస్తాను. అంటే ఆయన ఎన్నుకున్న జీవన విధానం అదనమాట. అలాంటిది మనం సాధించలేం గాబట్టి, ఇప్పుడు దేవుడంటే ఏంటి? మనం చేయలేని పని చేసేవాడే కదా! ఈ విషయం వరకు మనం గద్దర్ గారు లాంటి కళాకారులని దైవ సమానులుగానే చూడాలి. ఆయన జీవితాన్ని ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేయాలి. ఆయన ఆయన అనుసరించిన మార్గాన్ని సెలబ్రేట్ చేయాలి. ఆయన పదాలని మనం మననం చేసుకుంటూ, ఎప్పుడైనా అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన పాటల్ని స్ఫూర్తిగా తీసుకొని, పాట రాయాలి అని జెప్పి ఆయన నిర్యాణం సందర్భంగా నేను తీసుకున్న నిర్ణయం అన్నమాట. ఈ 18 ఏళ్లలో ఎంతో కష్టపడి రాసిన పాటలుంటాయి. జవలుగా రాసేసినుంటాయి. ఈ పా ఈ దీంట్లో మెమరబుల్‌గా ఇన్సిడెంట్ జరిగినాయంటే? ఇంకేం కావాలి పాట రాసినప్పుడు హ్మ్. నాకు బన్నీ వాసు గారితో మాకు 'గీత గోవిందం' సినిమాలు. ఆ! హ్మ్. సిట్టింగ్స్ అలవాటు. హ్మ్. ఎక్కడో కొడుతుందండి ఇంకేమన్నా కావాలి అంటూ ఉంటారనమాట. ఏ సిట్టింగ్స్? పాట సిట్టింగ్సే. ఓకే. అలవాటు తప్పను గానీ నాకు లేదు. ఓకే. నాకు లేదు. ఆయనకుందో లేదో నాకు తెలీదు. అది వద్దులే ఇప్పుడు మనకి. ఆయన హ్యాపీ నుంచి ఆయనతో ప్రయాణం అనమాట. ఆయన ఏ ఏ ఏది తెచ్చినా ఒక 2, 3 ఆప్షన్స్ తెచ్చినా ఏదో కొడుతుందండి ఇంకేదో కావాలండి అంటూ ఉంటారు. ఏదో చెప్పరు. సో, నేను పాట రాసినప్పుడే ఒక 3 పల్లవులు రాసుకున్నాను దానికి. 3, 4 పల్లవులు రాసుకున్నాను. రాసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఈయన ఇంకేదో అడుగుతారు. ఇంకేం కావాలి ఈయనకి? ఇంకేం కావాలని ఆయన్నే దృష్టిలో పెట్టుకొని ఇంకేం కావాలనుకుంటున్నాను. అవును. ఇంకేం కావాలి? అదే రాస్తే పోలే అని చెప్పి ఇంకేం కావాలి అని మొదలుపెట్టాను. ఓకే. ఈ 4 చూపిస్తే అదే ఓకే అండి. అవునా? ఓకే. ఆ సాంగ్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ కదా ఇప్పుడు. అప్పట్లో అది చాట్ బస్టర్. అవునవును. అంటే పాటల రచయితలు పగలు కాకుండా రాత్రులు ఎందుకు రాస్తారు? నేను పగలే రాస్తాను. ఎక్కువ చాలా మంది. నేను పగలే రాస్తానండి. మీరు పగలు రాస్తారు. ఎందుకంటే నా దినచర్య అంతా సూర్యుడితో పాటు ఉంటది. సూర్యుడు ఉన్నంత సేపు బ్రెయిన్ చాలా
యాక్టివ్గా ఉంటుంది, పరుగులు పెడుతూ ఉంటుంది. ఓకే. మనకి ఈ టైం అయ్యేటప్పటికి అందుకే మీతో ఇప్పుడు టెలికాస్ట్ అయ్యేది ఏ టైం అయినా మనం 6 దాటాం కదా, మీతో ఇంటర్వ్యూకి వచ్చింది. అందుకే ఇప్పుడు నేను బ్రెయిన్ తక్కువ, ఆ క్రియేటివ్ బ్రెయిన్ కాకుండా సరదాగా గడుపుతూ ఉంటాను. చాలా మంది నైట్ కదా ఎక్కువ వాళ్ళగా. బహుశా కారణం ఏమై ఉండొచ్చు అంటే నైట్ లోకం అంతా నిద్రపోతూ ఉంటుంది కాబట్టి డిస్టర్బెన్స్ ఉండదు అని. నేను డిస్టర్బెన్స్ లేని వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని పగలే రాస్తాను. మనిషి దొరకదు మీరు ఇప్పుడు పాటలేదు ఆ స్పేస్ ఉండాలండి, అది అట్లా అది అలా ఉండాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉన్నా మనం ఫోన్లు ఏ టైంలో ఎత్తలేము చెప్పండి, బాత్రూంలో ఉన్నప్పుడు ఎత్తలేము కదా, ఎందుకంటే ప్రైవసీ కావాలి. అలా అలా కూడా ఎత్తే కొంతమంది అంటారు. అప్పుడు వాళ్ళ మైండ్ ప్రైవసీకి కాకుండా పైరసీకి లోనేనట్టు. అలా మనిషికి ప్రతి రోజులో ఒక సందర్భం ప్రైవసీ కావాల్సి ఉంటది. ఇంకా ఇంకా ప్రైవసీ ఎప్పుడెప్పుడు కావాలని లోతుల్లోకి వెళ్తే ఎప్పుడెప్పుడు కావాలని రకరకాల ఆలోచనలు వస్తాయి మీకు. కానీ రోజులో కొన్ని సందర్భాల్లో మనిషికి ప్రైవసీ కావాల్సిన సందర్భాలు ఉంటాయి కదా, ఫోన్ ఎత్తలేని సందర్భాలు. కాకపోతే సాధారణంగా మామూలు వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఆ గంటో ఆ అరగంటో ఆ ప్రైవసీ, రచయితకి ఆ 20 గంటలు కావాలి ప్రైవసీ. అందుకని మీకు ఎక్కువ ఫోన్లు ఎత్తనట్టు అనిపిస్తుంది. ఒకసారి ఒక లైన్ వస్తున్నప్పుడు ఫోన్ పక్కన ఉందనుకోండి, ఒక ఫ్లో వస్తున్నప్పుడు అద్భుతంగా వచ్చిందని ఆ 10 లైన్లు తర్వాత 10 లైన్లు మనకి మైండ్లో ఉంటాయి. మొదటి లైన్ వస్తుంది, అప్పుడు గనక దృష్టి దీని మీదే పెడితే ఆ 10 లైన్లు వెంటనే అయిపోతాయండి. ఈ లైన్ వచ్చిన తర్వాత ఒక ఫోన్ అటెండ్ అయ్యాం, అది వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఒకళ్ళు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అనొచ్చు, ఒకళ్ళు ఏంటి ఏదో గొడవ తేవచ్చు, లేకపోతే వాళ్ళ తెలియని వాళ్ళ జీవితంలో సమస్య చెప్పచ్చు, మనకే ఏదో సమస్య ఇక్కడుండి ఊళ్ళో ఇంకో సమస్య పుట్టుండొచ్చు, మనకు ప్రాణ మిత్రులు అవ్వచ్చు, మనకు ఆత్మ బంధువులు అవ్వచ్చు, వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ వచ్చి ఉండొచ్చు. అలాంటిది ఏదో మనం ఆ ఫోన్ ద్వారా తెలుసుకుంటే ఈ ఒక లైన్తో ఈ ఫ్లో ఆగిపోదు. మళ్ళీ ఆ 10 లైన్లు రావడానికి 10 రోజులు పట్టినా 10 రోజులు పట్టినా కూడా ఆశ్చర్యం లేదన్నమాట. కాబట్టి ఫోన్లు ఎత్తకపోవడం అనేది సమాజానికి ఆరోగెన్స్ లా కనిపిస్తుంది, కానీ రచయితకేమో అత్యవసర పరిస్థితి. మీ ఎదుగుదలకి ఇప్పుడు రకరకాల మనుషులు కలుస్తూ ఉంటారు, రకరకాల దర్శకులుంటారు, వాళ్ళు టాలెంట్ ఎంతో కొంత మనం నేర్చుకుంటాం, ఆ ప్రభావం మన మీద ఉంటుంది. అలా మీ ఎదుగుదలకి తోడ్పడిన అంశాల గురించి అడిగితే అంటే ముఖ్యంగా నా ప్రయాణం ఎక్కువ సంగీత దర్శకులతో జరిగిందండి. కాబట్టి ఒక్కొక్క సంగీత దర్శకుడి నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను. దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు, ఏది ఏమైనా మనలో ఉన్న ఉత్సాహం కోల్పోకుండా మనం ఎలా పనిచేయాలి అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఎందుకంటే బాగా ఇష్టపడతారు సంగీత దర్శకులు, అందరూ నన్ను ఇష్టపడతారు, అందులో ఎక్కడ తారతమ్యం లేదు. రాత్రి 2:30 ఆ టైంకి షూటింగ్ అర్జెంట్ అయినప్పుడు నాకు కాల్ చేసి ఏదైనా లైన్ మార్చమంటూ ఉన్నప్పుడు ఆ 2:30 టైంలో కూడా నేను పొద్దున్న 8ంటికి ఏ ఎనర్జీతో చూసానో అలాగే ఉంటుంది వాయిస్. అండ్ అంత అంటే పని అనేదే ఉత్సాహం, మనకి పని కోసం వేరే ఉత్సాహం అవసరం లేదు అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.